Good morning, all of you. This is Rao's Institute of English, Grammar and Spoken English. My address near ON College. Contact 9010868177, Narspur, West Godavari district. You can speak English without fear. Join my institute. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మాట్లాడడం అనే దాన్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. అవి ప్రాక్టీస్ చేసే ముందు మనం ఒక ముఖ్యమైన కొన్ని పాయింట్స్ని అయితే తెలుసుకుందాం. మనం ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అనేదానికి ఫస్ట్ పాయింట్ అందరికీ తెలిసిందే, భయం వల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చి మనం ఏమనుకుంటామంటే, మనం ఎంత రీడింగ్ ప్రాక్టీస్ చేసినా, ఎంత లిసనింగ్ ప్రాక్టీస్ చేసినా, ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేసినా మాట్లాడడం అయితే రాదు. మాట్లాడాలంటే మాట్లాడడం ద్వారా మాత్రమే వస్తుంది. అయితే రీడింగ్ ప్రాక్టీస్ ద్వారా, లిసనింగ్ ప్రాక్టీస్ ద్వారా, రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా మనం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తాం. ఇన్పుట్ అయితే తీసుకోగలుగుతాం, కానీ అవుట్పుట్ అయితే ఉండదు. సో మా ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ మాట్లాడించడానికి ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ వల్ల మీకు ఇంగ్లీషు మాట్లాడడం అనేది చాలా సులువుగా నేర్చుకోగలుగుతారు. హ్యాపీగా, భయం లేకుండా, ధైర్యంగా, ఇబ్బంది లేకుండా మాట్లాడగలుగుతారు. జాయిన్ రావుస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు కొన్ని వాక్యాల్ని తెలుగులో అడుగుతాను, అవి ఇంగ్లీష్లో చెప్తారు. మేము ఇప్పుడు ఈ ప్రాక్టీస్ని చాలా స్లోగా చేస్తాము. ఎందుకంటే మీకోసం, మీరు కూడా మాతో రిపీట్ చేయడం ద్వారా మీకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి మేము స్లోగా ప్రాక్టీస్ చేస్తాం. మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం స్టక్ అయిపోతూ ఉంటాం, వాక్యాల గురించి వెతుక్కుంటూ ఉంటాం, పదాల గురించి వెతుక్కుంటూ ఉంటాం. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ స్టార్టెడ్. నేను ఉదయాన్నే లేస్తున్నాను. ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. వారు ఉదయాన్నే లేస్తున్నారు. దే గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. నా అడ్రస్ నీకు తెలుసా? డూ యు నో మై అడ్రస్? నా అడ్రస్ వారికి తెలుసా? డూ దే నో మై అడ్రస్? నా అడ్రస్ ఆమెకు తెలుసా? డస్ షీ నో మై అడ్రస్? డస్ షీ నో మై అడ్రస్? అందరికీ నా అడ్రస్ తెలుసా? Does everybody knows my address? Does everybody know 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 my address? నువ్వు టీవీ చూస్తావా? Do you watch TV? Do you watch TV? నేను టీవీ చూడలేదు. I don't watch TV. I don't watch TV. నేను రోజు టీవీ చూస్తాను. I watch TV daily. I watch TV daily. నువ్వు టీవీ ఎప్పుడు చూస్తావు? When do you watch TV? When do you watch TV? When do you watch TV? నువ్వు టీవీ ఎప్పుడు చూస్తావు? When do you watch TV? When do you watch TV? When do you watch TV? ఆమె టీవీ ఎప్పుడు చూస్తుంది? When does she watch TV? When does she watch TV? When does she watch TV? నువ్వు ఇంగ్లీషు ఎక్కడ నేర్చుకుంటున్నావు? Where did you learn English? Where do you learn English? Where do you learn English? వారు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నారు? Where do they learn English? వారు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నారు? Where do they learn English? అతను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నాడు? Yes. Yeah. నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తున్నావు? How do you go to college? How do you go to college? వారు కాలేజ్కి ఎలా వెళ్తున్నారు?
How do they go to college? హౌ డూ దే గో టు College. కాలేజ్. ఆమె కాలేజ్కి ఎలా వెళ్తుంది? How does she go to college? హౌ డస్ షీ గో టు College. కాలేజ్. అందరూ కాలేజ్కి ఎలా వెళ్తున్నారు? హౌ డస్ ఎవ్రీబడి How does- గో టు కాలేజ్. How does everybody go to college? సి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం రోజు జరిగే పనులకి, ప్రస్తుత కాలానికి మరియు అలవాట్లు తెలపడానికి, నిత్య సత్యాలు అంటే యూనివర్సల్ ట్రూత్స్కి, వీటన్నిటికీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనం వేరే టెన్స్ ఏం ప్రాక్టీస్ చేయట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నోటీస్ చేయవలసిన విషయం, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఏ కాలంలో ఉపయోగిస్తాం? ప్రస్తుత కాలంలో ఉపయోగిస్తాం. రోజు జరిగే పనులకి, అలవాట్లకి, హ్యాబిచువల్ యాక్షన్స్కి ఉపయోగిస్తాం. సో మీరు కూడా నాతో పాటు రిపీట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఐ థింక్ దట్ యు ఆర్ ఆల్సో రిపీటింగ్ దీ సెంటెన్సెస్. నెక్స్ట్, నేను ఇంటి దగ్గర ఉన్నాను. I am at home. వారు ఇంటి దగ్గర ఉన్నారు. They are at home. ఆమె ఇంటి దగ్గర ఉంది. షీ ఈజ్ ఎట్ She హోమ్. is at home. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. Everybody is at home. ఎవ్రీబడి ఈజ్ ఎట్ Home. హోమ్. సి మెనీ పీపుల్ థింక్ దట్ ఇవి చాలా చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు, మనం తెలిసినవేగా, విన్నవేగా, కాబట్టి అవి అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకోవచ్చు. ఇది మన అపోహ. ఫస్ట్ ఈ వాక్యాలు మాట్లాడినప్పుడు మాత్రమే మనం సెకండ్ స్టెప్కి వెళ్తాం. అంతేగాని ఇవే చిన్న విషయాలు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్న విషయాలైనా మాట్లాడేటప్పుడు బయటకు రావు. కాబట్టి ప్రాక్టీస్ అనేది అవసరం. ఇది చిన్న విషయాల పెద్ద విషయాల అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మన ఆ సందర్భంలో ఏ విషయాన్నైనా వాడవలసి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే హిందూ పేపర్ చదివేసి ఇంగ్లీష్ మాట్లాడేద్దాం అనుకుంటారు, లేకపోతే పెద్ద పెద్ద పదాలు ఏదో ఉపయోగించేద్దాం అనుకుంటారు. అవన్నీ ఉపయోగించడానికి సందర్భం ఉండదు. లాంగ్వేజ్ అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు. అక్కడ పదాలు చిన్నయ్యా పెద్దయ్యా, వాక్యాలు పెద్దయ్యా చిన్నయ్యా అనేది కాదు. అక్కడ సందర్భాన్ని బట్టి ఆ పదాలను మనం ఉపయోగించవలసి ఉంటుంది. హిందూ పేపర్ చదివినంత మాత్రాన, హిందూ పేపరు పెద్ద పెద్ద డిక్షనరీలు తిరిగేసినంత మాత్రాన మన వాడుక భాషలో వచ్చే పదాలు అయితే కనుక రాకపోవచ్చు. ఆ పదాలు, ఆ పెద్ద పెద్ద పదాలు మనం ఉపయోగించాం. ఫస్ట్ వాడుక భాష అంటే మనం మాట్లాడడం వస్తే తర్వాత సెకండ్ చెప్పగలవచ్చు. మీరు ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే. నెక్స్ట్, నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావా? డూ యూ గో టు స్కూల్ Do you ఎవ్రీ go డే? to school every day? నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావా? Do you go to school every day? అతను రోజు కాలేజీకి వస్తున్నాడా? డజ్ హీ కమ్ టు కాలేజ్ ఎవ్రీ డే? Does he come to college every day? అతను రోజు కాలేజీకి వస్తున్నాడా? Does he come to college every day? ఆమె రోజు కాలేజీకి వస్తుందా? Does she come to college every day? డస్ షీ కమ్ టు కాలేజ్ ఎవ్రీ డే? నువ్వు ఇంటి దగ్గర సాధన చేస్తున్నావా? డూ యూ ప్రాక్టీస్ ఎట్ హోమ్? Do you practice at home? నువ్వు ఇంటి దగ్గర సాధన చేస్తున్నావా? Do you practice at home? వారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారా? Do they practice at home? ఆమె ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుందా? Does she practice at home? అందరూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారా? Does everybody practice at home? డస్ ఎవ్రీబడి ప్రాక్టీస్ ఎట్ హోమ్? నువ్వు క్లాసులకి హాజరవుతున్నావా? Do you attend the class? వారు క్లాసులకి హాజరవుతున్నారా? Do they attend the classes? ఆమె క్లాసులకి హాజరవుతుందా? Does she attend the classes? డస్ షీ attend the class? Does she attend the class? Does she attend the class? Okay. Rao's Institute of English, Grammar and Spoken English. Contact number 9010868888.